హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 7.1 ఆస్ట్రా యాంప్లిఫైయర్ అండి. కానీ ఇది మాత్రం 7.0 ఆస్ట్రా. అంటే దీనికి సబ్ యాంప్లిఫైయర్ అనేది సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో సబ్ ఊఫర్ బోర్డు ఉండదు, ఎందుకంటే అతను 7.2 కోసం ప్లాన్ చేశారు. సో 7.2 అంటే క్యాబినెట్ సరిపోదని భావించి నేను ఇలాగ తీసుకోవడం జరిగింది. సపరేట్ సబ్ యాంప్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలామంది 2 ట్రాన్స్ఫార్మర్ వాడచ్చు కదా, 3 ట్రాన్స్ఫార్మర్ వాడచ్చు కానీ దానికి డెడికేటెడ్గా 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వాడడం జరుగుతుంది. అలాగే దాంట్లో 8 ఫెట్ కుమార్ వాడడం జరుగుతుంది. అంటే రెండు 4 ఫెట్లు వేసి చేస్తున్నాను. 4 అంటే 2 JBL సబ్ ఊఫర్ల కోసమని. ఇక్కడికి మనం ఈ 7 ఛానల్లో అయితే అంతా శక్తి బోర్డులు వాడడం జరిగింది. 7 ఛానల్ శక్తి బోర్డే వాడడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా అతనిది 5.1 అది జీటెక్ రిమోట్ కిట్తో అనమాట. అతనికి ఏంటంటే ఈసారి ఆస్ట్రా చేయించుకోవాలన్నది, దాంట్లో ఆల్రెడీ శక్తి ఉంది, అందుకని శక్తి బోర్డు వేయడం జరిగిందనమాట. అలాగే ఇక్కడికి వస్తే 10 ఆంపియర్ 24/0/24 10 ఆంపియర్ వాడడం జరిగింది ఫర్ 7 ఛానల్కి. యాక్చువల్లీ 8 ఆంపియర్ సరిపోద్ది, కానీ నాకు 8 ఆంపియర్ దొరకలేదు. సో 10 ఆంపియర్ వాడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మ్యాక్స్విన్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. చాలామంది అడిగారు, భయ్యా ఇది మ్యాక్స్విన్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఎలాగుంటుంది అని. చాలా బాగుంటుంది భయ్యా. మీరు అసలు అంటే ఎటువంటి ఆలోచన పెట్టుకోక్కర్లేదు. రకరకాల స్పీకర్ ప్రొడక్షన్ బోర్డులు మార్కెట్లోకి వచ్చాయి. ఏది బాగుంటే అదే మనం ఇస్తాము. ఇది నేను ఎప్పటి నుంచి ఒక 5 years 6 years నుంచి వాడుతుంది ఇదే అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా వర్జన్ 8 ఆస్ట్రా కిట్ అనమాట. ఇదేమో 5 ఛానల్ శక్తి బోర్డు. ఇది 4 ఫెట్ ఏమో ఫర్ రేర్ సరౌండ్స్ కోసం. ఇలాగా అనమాట. 5 ఛానల్ ప్లస్ 2 7 ఛానల్ అనమాట. సబ్ కోసం సపరేట్ యాంప్లిఫైర్ ఉంది, అది 2 ఛానల్ సబ్ యాంప్లిఫైర్ అనమాట. అది కూడా వీడియో వస్తుంది. ప్రజెంట్ ఈ వీడియో ఇది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చాలామంది యాక్టివ్ సబ్ ఉన్న వాళ్ళకి ఇది మంచి కాన్సెప్ట్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి అన్నెసరీగా వేరే సబ్బు ఇవి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే చాలామంది ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, మరి ఎలాగా ఇచ్చారంటే ఇంకోండి ఈ పిన్ ఇవ్వడం జరిగింది. ఈ పిన్ వల్ల మనకి సబ్ అవుట్ అనమాట. దీని దగ్గర నుంచి మనం సబ్ అవుట్ తీసుకొచ్చి సబ్ యాంప్లిఫైర్కి ఇస్తాము. అలాగే చూస్తే మీకు ఇది కోయాక్సిల్ 2, ఆప్టికల్ 1, HDMI RC 1. ఇది 6 RCA ఫర్ 5.1 ఇన్పుట్కి, AUX 1 AUX 2. ఇదిగోండి స్పీకర్ సాకెట్, కంప్యూటర్ సాకెట్ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఎలాంటి డౌట్ అయినా మొహమాటంగా ఫోన్ చేసి అడగండి, చెప్తాను. ఇప్పుడు 7.2 అంటే ఇదే, ఇలా ఈ టైప్ ఆఫ్ సెటప్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా.